ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్. ఇది ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో దీన్ని ఏమంటారంటే కుల నిర్మూలన అని అంటారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్వహస్తాలతో రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎంతమంది చదువుంటారు మీరు ఇక్కడ? రోషన్ గారిని అడిగాను, ఆయన చదవనని చెప్పారు. ఎంతమంది చదువుంటారు? ఈ పుస్తకము చదవనంత కాలము మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అర్థం కాడు. మీ అందరి ఇళ్లలో బైబిల్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఉంటుందమ్మా సర్పంచ్ గారు? ఉంటుంది. భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం పుస్తకం ఎంతమంది ఇళ్లలో ఉంది చెప్పండి? నేను మొదటిగా ఎందుకు అడుగుతున్నానంటే దీని ప్రాధాన్యత చాలా ఉంది. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నామో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో, రాజ్యాంగం మనల్ని ఎలా కాపాడుతుంది అనేటటువంటి విషయాలు మీకు తెలియజేయాలని వచ్చాను. ఎవ్వరిళ్లలో లేదు. ఓకే, లేకపోయినా ఏం పర్వాలేదు. భవిష్యత్తులో ఈ 2 పుస్తకాలు కూడా కనీసంగా మీ దగ్గర ఉండాలని నేను మొదటిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందువల్లంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజున విశ్వవ్యాప్తంగా గౌరవించబడుతున్నటువంటి, ఆరాధించబడుతున్నటువంటి గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో. మీకు తెలుసో లేదో ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. క్రిస్మస్ పండుగ ఈ ప్రపంచమంతా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇస్లామిక్ కంట్రీల్లో జరగదు, జరగనివ్వరు. అలాగే రంజాన్ పండుగ ఈ ప్రపంచమంతా జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? చాలా దేశాల్లో జరగకపోవచ్చు. అలాగే హిందువుల పండుగలు ఇంచుమించుగా ప్రపంచంలో జరుగుతున్నాయో లేదో నేను చెప్పలేను. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అనేటటువంటి పండుగ యుఎన్ఓ యాక్సెప్ట్ చేసినటువంటి 193 దేశాల్లో జరుగుతుంది ఈ రోజు నేను చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను మిత్రులారా. ఎందువల్లంటే మనకి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కదా చాలా ప్రధానమైనటువంటిది. ఈ ఐక్యరాజ్య సమితి ద్వారాగానే ఈ ప్రపంచమంతా కూడా నడుస్తూ ఉంది. ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశం అంతా నడుస్తూ ఉంది. అట్లాగే ఐక్యరాజ్య సమితి అనుగుణంగానే అనుబంధ సంస్థల ద్వారాగానే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. ఐక్యరాజ్య సమితి